కొత్త ఏడాదిలోనే పంచాయతీ ఎన్నికలు అంటే కొత్త ఏడాదిలో అంటే త్వరలో నూతన బీసీ కమిషన్, ఆ వెంటనే కులగణనకు ఏర్పాట్లు. ఇదంతా పూర్తికి 4 నెలలు. ఈలోగా పూర్తి రుణమాఫీ పైన దృష్టి. ఓటరు జాబితా కసరత్తులో రాష్ట్ర ఎన్నికల సంఘం. సో జనవరిలో జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నదట. మనం ఇవాళ ఎక్కడున్నాం? ఆగస్ట్, సెప్టెంబర్ 1 ఇవాళ. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకో 3 నెలల తర్వాతనే, అంటే కొత్త సంవత్సరం 2025లోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉందట, పంచాయతీ ఎలక్షన్స్. కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి సెగ తగిలింది. కులగణన చేయకుండా, బీసీల రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్లోకి వెళ్తే ఖతమైపోతామన్నది వాళ్ళ ఆలోచన. ఏమైంది? ఇంట్లో పవర్ ఉండే కదా. సో ఈ కులగణన చేయకుండా ఎలక్షన్లకు వెళ్తే ఇబ్బంది అన్నది ప్రభుత్వం భావిస్తున్నది. సో కాబట్టి కులగణన చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. దీంట్లో ఉంటుంది యాక్చువల్గా. సో దీంతో ఎలక్షన్స్ కూడా ఈ కులగణన కంప్లీట్ చేసిన తర్వాతే పెట్టాలని నిర్ణయానికి వచ్చిరట. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఒక హామీ ఇచ్చింది. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని. కేసీఆర్ ఏం చేసిండు? 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 23కు తగ్గించిండు, 11%కి తగ్గించిండు. కనీసం 27 అన్న చేయవా అని ఆనాడు అడిగితే లేదు మీకెందుకయా పదవులు అని చెప్పి 23%కి తగ్గించిండు. బీసీల నోట్లో మట్టి కొట్టిండు దుర్మార్గుడు. దాని తర్వాత కాంగ్రెస్ మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 23 కాదు మేము 42% ఇస్తాం, 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులను బీసీలను తయారు చేస్తామని హామీ ఇచ్చింది. సో ఈ హామీ మేరకు వీళ్ళు కూడా ఏం చేసిరు? ఏదో చేసి అటు ఇటు చేసి ఎలక్షన్లు పెడదామని రెడీ అయ్యారు. కానీ కొంత మూమెంట్ చాలా బలంగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కొంత ఏదో వాళ్ళలో మార్పు కనిపిస్తున్నట్టు అర్థమవుతున్నది. సో ఇది మార్పు ఉంటుందా? ఎందుకంటే వీళ్ళని ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అసలు 24,000 మంది ప్రజాప్రతినిధులు బీసీలు అవ్వడాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా. వాళ్ళ వర్గాల నుంచి అధికారాన్ని గ్రామాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? కాబట్టి మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఏ అనుమానాలున్నా 100కి 100% కులగణన చేసిన తర్వాతనే, మీరు ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్ళాలి, ఎలక్షన్స్ పెట్టాలి. సో ఆ దిశగా ఆలోచిస్తున్నామని ఒక వార్త అయితే కనిపిస్తున్నది. ఇది ఆంధ్రజ్యోతిలో రాసిరు, మరి చూడాలి ఏంది ఇది. బీసీలకు 42% ఇవ్వాల్సిందే, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ డిమాండెడ్. బీఆర్ఎస్కి డిమాండ్ చేసే అధికారం ఎక్కడిది? బీఆర్ఎస్కి డిమాండ్ చేసే అసలు తగ్గించిందే మీరు దొంగలు, 23% తగ్గించిందే మీరు. బీజేపీ కులగణనకు పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళు ఓపెన్గా సుప్రీంకోర్టులోనే చెప్పారు. ఏమని? మేము కులగణన చెయ్యం, కులగణన ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మనుషుల మధ్య వైషమ్యాలు తీసుకొస్తే ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని బీజేపీ అఫిడవిట్ వేసింది. ఈడున్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోటా ఖరారైన వెంటనే ఎన్నికలు పెడతాం. ఈసీ 6వ తేదీన పంచాయతీల్లో ఓటర్ల జాబితా విడుదల చేస్తారట. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగబోతున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పదు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్, రాహుల్ గాంధీ పొద్దున లేస్తే కులగణన గురించే మాట్లాడుతున్నాడు. ఇక వీళ్ళు ఇక్కడ చేయకపోతే దానికి ఏం అర్థమే ఉంటుంది? వీళ్ళకు ఒకవేళ చేయాలన్న ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉన్న లీడర్లకి అక్కడ ఉన్న హైకమాండ్ ఊరుకునే అవకాశం కనిపిస్తలేదు. చూడాలి మరి ఏమైంది అన్నది. అందుకే మనం ముందుగానే స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఖచ్చితంగా చేస్తారని మనం ఎట్లా చెప్తాం? ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీనికి అనుగుణంగా కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసిపోయింది. అంతే, నిన్నటితో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపైన సీఎం రేవంత్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో కొత్త కమిషన్ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నది. అయితే బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కులగణన చేపడుతుంది. కులగణనకు అవసరమైన విధి విధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపైన ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలిసింది.
ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపైన సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనపైన అధ్యయనం చేశారు. కులగణనకు అవసరమైన నిధుల్ని సమకూర్చాలని ఆర్థిక శాఖకు సమాచారాన్ని చేరవేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన పనిలో తాను ఉన్నది. వార్డుల వారీగా ఓటర్ల వివరాలు తెప్పించే పని మొదలుపెట్టింది. గురువారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచన ఇచ్చారు. కులగణనకు ఎంతకాలం? కులగణనకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రక్రియను పరిశీలిస్తే తెలంగాణలో 2 నుంచి 6 నెలల సమయంలో కులగణన పూర్తి చేయొచ్చు. అయితే యుద్ధ ప్రాతిపదికన చేపడితే 2 నెలల్లో పూర్తి చేయొచ్చు అనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే ఈ కసరత్తునంతా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి. అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది. కొత్తగా కమిషన్ ఏర్పాటైన వెంటనే గణన చేపడితే ప్రక్రియ 2 నెలల్లోపు పూర్తవుతుంది. వచ్చిన డేటాను క్షేత్రస్థాయి పరిశీలన చేసి దాన్ని విశ్లేషించే కసరత్తు కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత రిజర్వేషన్ల శాతంపై కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ లెక్కన సెప్టెంబర్లో కమిషన్ ఏర్పాటైతే కుల గణనకు నవంబర్ వరకు సమయం తీసుకునే అవకాశం ఉన్నది. తర్వాత 1-2 నెలల్లో వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి రిజర్వేషన్లపైన తుది అంచనాకు రావచ్చు. అంటే డిసెంబర్, జనవరి మొదటి వారంలో ఇదంతా పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ వెలువడుతుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 1-2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్కు ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. రుణమాఫీ కాలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉన్నది. పాపం చాలా మంది బాధితులు ఇంకా ఉన్నారు, ఆ మాఫీ కాని వాళ్ళు. సో ఇట్లా పంచాయతీ ఎలక్షన్స్ కులగణన తర్వాతే పెడతామన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఈ వార్త కనిపిస్తున్నది. ఈ వార్త ఏదో చల్లబరచడానికి వాతావరణాన్ని చేస్తున్నారా, నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందన్న అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒకప్పటి రోజులు కావు ఇవి. వాతావరణం మారిపోయింది. బీసీ వాదం చాలా బలంగా వినిపిస్తున్నది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ పెంపుపైన అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాల అభిప్రాయం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వాటా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ మేరకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని బీజేపీ గుర్తు చేసింది. రిజర్వేషన్ల పెంపు అంశం అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా లేదా కేంద్రంతో చర్చించాల్సి ఉందా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వామపక్షాలు కోరాయి. సమావేశంలో కాంగ్రెస్ తరపున పాల్గొన్న టీపీసీసీ ఎన్నికల కమిషన్ నిర్వహణ కమిటీ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఈ విషయంలో స్పందించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. అయితే దీంతో కులగణన అంశం ముడిపడి ఉన్నందున అన్ని వర్గాల సహకారం కూడా ఉండాలి. పంచాయతీ ఎన్నికలకు సమయానుగుణంగా జరగకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు పోలింగ్ స్టేషన్లు కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా విభజించే సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని పార్టీలు కమిషన్కు సూచించాయి. సో ఏదేమైనా కులగణన చేయాల్సిందే. 42% రిజర్వేషన్ ఇస్తామన్న ఈ హామీ నెరవేర్చాల్సిందే. ఆ తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి. అండ్ బీసీ కమిషన్ మారుస్తామని అంటున్నారు. ఆ బీసీ కమిషన్ చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్ని కూడా కొంచెం డైనమిక్గా ఉండే వాళ్ళని పెట్టండి. ఏదో మీ పార్టీలో ఏదో ఆయనకి 10 విరాలు, ఇది నాకు 10 విరాలు అని కాకుండా ఒక డైనమిక్గా ఉండే వాళ్ళని పెట్టండి.